వేజండ్లవాసా ఓ వెంకటేశ సంతాన శ్రీ బాల వెంకటేశ వేజండ్లవాసా ఓం శ్రీ సంతాన బాల వెంకటేశ సన్మూర్తే సర్వయోగీశ్వరేశ్వర ఆగమ పండితేంద్ర జిహ్వాగ్రవాసా అనంత బ్రహ్మాండాదినాయక కరుణామృత స్వరూపా కరివర ప్రదాయక కలియుగనాథ కరవీర కుసుమార్చన ప్రియా కమలాకరార్చిత కమలేశ తులసీ పత్రార్చన సంతోషిత తురీయలోక ప్రాప్తి ప్రదాయక నవనీత ప్రియా నారద గానానందదాయక నారాయణ రూపా ప్రసన్న వదన రూపా ప్రారబ్ధధ్వంసకా ప్రాణదాన ప్రదాయక పరిపూర్ణ ప్రభావా పద్మాక్ష పరమతేజో విరాజిత పద్మేశ బ్రహ్మాదిసుర సంసేవిత బహుభాగ్య ప్రదాత బ్రహ్మాండ నాయక మహామహిమాన్విత రూపా మధుసూదన మహామృత్యు వినాశక మహామంగళ ప్రదాయక మాధవ మహావిష్ణు రూపా మంత్రమూర్తే విమల గుణ జన సంసేవిత వివిధ విజ్ఞాన ప్రదాత విశ్వార్చిత వేద పురుష విశ్వ విరాన్మూర్తే విజయ ప్రదాయక సహృదయవాసా సౌమ్య స్వరూపా సురనర వినుత సుందరేశ సకల లోకేశ సప్తగిరీశ సర్వాలంకార ప్రియా సగుణేశ సకలాగమ సన్నుత సదానంద ప్రదాత సద్భక్త ప్రపూజిత సకలైశ్వర్య ప్రదాత సామగాన ప్రియా సనకాది మునిస్తుత నిత్య నిర్మల జీవన ప్రదాత నిఖిలేశ నిర్వాణ ప్రదాయక గుమ్మా వంశోద్ధారక గురువరదా భయమూర్తే గుహ్య ప్రబోధక సాక్షాత్ శ్రీకృష్ణ స్వరూపా సర్వలోక సంపూజిత మూర్తే సర్వేశ శ్రీచక్రపీఠ నిలయా శ్రీలక్ష్మీ విరాజిత శ్రీ విద్యా ప్రబోధక వేద ప్రతిపాదిత వేజండ్లపుర శ్రీ సంతాన బాల వెంకటేశ నమస్తే 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 నమో నమః నమో నమః వేజండ్లవాసా ఓ వెంకటేశ సంతాన శ్రీ బాల వెంకటేశ నాకు అప్పట్లో 1993లో నా పక్కనే ఉండి నాతో పాటు కలిసి ప్రయాణించినటువంటి వారు ముగ్గురు వ్యక్తులు. ఆ ముగ్గురు ఇప్పుడు
వైకుంఠానికి చేరుకున్నారు. ఆ ముగ్గురు ఉంటే ఎంత సంతోషించేవారో తెలియదు. వారే మున్నంగి లింగారెడ్డి గారు, మూల్పూరు వీరారెడ్డి గారు, ఆలస్యం సాంబిరెడ్డి గారు. వారు ఎప్పుడూ అంటూ ఉండేవారు, నాన్న వర్షం కావాలి, ఇప్పుడు వర్షం కురిస్తే బాగుంటుంది అంటూ ఉండేవారు. 1995లో ఉగాది ముందు రోజున, అంటే అప్పట్లో గ్యాసు ఇవి ఉపయోగించేవారు కాదు, కట్టెలన్నీ ఆరబెట్టి ఉన్నాయి, వర్షం కావాలి అని అడిగారు. మరి కట్టెలు తడిచిపోతాయి కదా అంటే, మీరు చెప్పండి అమ్మవారికి తడిచిపోయిన కట్టెలు కూడా కాలిపోతాయిలే, వర్షాన్ని కురిపించండి అని అడిగారు. అయితే మీరు అన్నదానాన్ని ప్రారంభించే ముందు రోజు వర్షం పడుతుందిలే అని అనగా, ఆ ముందు రోజే వర్షం బోరున వర్షం కురిచింది. మరలా 32 సంవత్సరాల తరువాత నిన్న బుధవారం స్వామివారు వేజెండ్లలో ప్రయాణించబోతున్న సమయంలో మరలా వర్షం రాబోతుంది. అందువల్ల నేను కమిటీ వారికి విన్నవించింది ఏమిటంటే, వర్షం వస్తుంది, మీరు భయపడకండి. ఎందుకంటే మా శిష్యులు వరం అడిగారు, నానా ఎవరన్నా వస్తే పుష్పవర్షం కురిసింది అంటారు కదా, మరి అది నిజమేనా అని అడిగారు. మనుషులు వస్తే పుష్పాలు చల్లుతారు, కానీ దేవతలు వస్తే ఆ పుష్పాలలాగా పైనుంచి వర్షపు జల్లులు పడుతూ ఉంటాయి. అదే దేవతలు అక్కడికి విచ్చేశారు అనేటువంటి విశిష్టత. అలాగే నిన్న మీరు భయపడవద్దు అని చెప్పగా వారంతా ధైర్యంతో కేరింతలు కొట్టారు. స్వామివారు బయలుదేరగానే వర్షం ప్రారంభమైంది. మరలా స్వామివారు వచ్చేసరికి ఇంకా చిన్న తువ్వర పడుతూ ఉంది. అప్పుడు మా ధర్మపత్ని, గురూజీ చూస్తూ ఉంటావేంటి, వర్షాన్ని ఆగమని చెప్పవచ్చు కదా అన్నారు. నాకన్నా శక్తి నువ్వే కదా, నువ్వే చెప్పు, నీదే శక్తి కదా అన్నాను. నాదేముంది, నేను చెప్తే వింటారా అమ్మవారు, మీరే చెప్పండి గురూజీ అన్నారు. అప్పుడు ఇక్కడ కొంతమంది ఆడపిల్లలు ఉన్నారు, అంటే మాకు కోడలు వరుస అయ్యేవాళ్ళు, కూతురు వరుస అయ్యేవాళ్ళు. నేను చెప్పాను, ఆడవాళ్ళు తలుచుకుంటే అసలు దేవుడే లేడు అని శాస్త్రం. ఎందుకంటే వినాయక చవితి వినాయకుడని, అష్టమికి కృష్ణుడని ఇలా దేవుళ్ళు ఉన్నారు. కానీ ఉగాది ప్రకృతికి అసలు దేవుడు లేడు అని, కాలమే దేవుడమని చెప్పండి అన్నాను. అంటే గురూజీ మా వల్ల ఏమవుతుందని వాళ్ళందరూ ఒకరి వైపు ఒకరు చూసి నవ్వుకున్నారు. ఆడవారు అనుకుంటే సూర్యుని కూడా ఉదయించకుండా చేశారు, మీరు లేచి వెళ్ళండి అని అనగా వారు ఒకరిలో ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ కర్పూరం తీసుకొని గేటు బయటికి వెళ్ళి ఆకాశం వైపు చూస్తూ, ఓ వర్ణుడా ఇక్కడి నుంచి వెళ్ళిపోరా అని చెప్పమన్నాను. అలాగే భయపడ్డారు వాళ్ళు, కానీ ఒరే అని అనలేం కదా అన్నారు. అనండి, నేనున్నాను, నేను చూస్తాను అన్నాను. నిన్న సాయంత్రం జరిగినటువంటి సంఘటన ఇది. నిన్న సాయంత్రం ఆ హారతి ఇచ్చిన వాళ్ళు ఎవరో, వాళ్ళు నా ఈ పైకి రండి ఒకసారి. ఆ హారతి తీసుకొని గేటు బయటికి వెళ్ళి, ఓ వర్ణుడా నువ్వు వెళ్ళిపో, మేము చెబుతున్నాం, ఇదిగో హారతి ఇస్తున్నాం, తీసుకొని వెళ్ళిపో అని వాళ్ళు వర్ణుణ్ణి శాసించారు. అప్పుడు వెంటనే చినుకులు ఆగిపోయి అలా మబ్బులు కూడా విడిపోయాయి. స్వామివారు మరలా పల్లకీలో విచ్చేశారు. 5 అంటే పంచభూతాలని శాసించాలి అంటే ప్రకృతి శక్తి ఆ స్త్రీకి మాత్రమే ఉన్నది. అందువలన మీరు వెళ్ళి 5 ఆ వర్ణుణ్ణి శాసించండి అని అనగా వాళ్ళు వెళ్ళి వర్ణుడికి ఒక్కటే విన్నమించారు. ఇదిగో ఈ అమ్మాయి అయితే ఇస్తున్నప్పుడు ఒక్కసారి మెరుపు వచ్చి పైన పడుతున్నట్టుగా ఉంది, అక్కడికి వచ్చి అని అంది. వెళ్ళిపో అని అనమంటే వెళ్ళిపో అనంది. వెంటనే మబ్బులు విడిపోయాయి, శుభ్రంగా వర్షం ఆగిపోయింది. వీళ్ళు 5 నిన్న వర్షాన్ని ఆగమని శాసించింది. అదే ప్రకృతి పరాశక్తి, అదే స్త్రీల యొక్క శక్తి.
సూర్యుడు ఉదయించకూడదు అంటే ఉదయించకుండా ఆగిపోయాడు ఒకనొకప్పుడు. అలాగే చంద్రుడు ఉదయించకూడదు, కాలమే చక్రం వెనక్కి తిరగాలి అంటే తిరుగుతుంది. అదే స్త్రీ యొక్క శక్తి. వీరు 5గురే నిన్న ఆ వర్ణుణ్ణి శాసించగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి స్త్రీలు. అతను ఫోటో తీయమా వరుస పెట్టి. ఇందులో ఈ 2 మా కూతుర్లు, ఆ 3 మా కోడళ్ళు. సంతోషించేవారు. అప్పటికి ఇప్పటికీ 1994లో అడప అంజిరెడ్డి గారి సతీమణి అమ్మవారికి మానడు సోలెడు పొంగలి పెట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వారి పాల పొంగలి అమ్మవారికి వస్తూనే ఉంది. ఆ కుటుంబ సభ్యులు అడప సత్యనారాయణ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు. ఒక్కసారి మీరు ఇటు రండి. ఎందుకంటే ఇది 32 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటిది. వారు 3 లేరు కాబట్టి ఈ వేజెండ్ల వాస్తవ్యులు మీరు కనుక అమ్మవారికి మీ ఇంటి నుంచి పాల పొంగలి వస్తూ ఉన్నది కనుక సత్యనారాయణ రెడ్డి గారు వీరి ఇంటి నుంచి అప్పటికి ఇప్పటికీ 32 సంవత్సరాల నుంచి పాల పొంగలి వస్తూనే ఉన్నది. కమిటీ వారు ఒక పై పంచి ఉంటాయి ఇవ్వండి. గోవింద 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 గోవింద. ఇప్పుడు అమ్మవారు ఆనందిస్తారు. సౌభాగ్యమస్కీదత్వాజాతాస్తు గోవింద ఇందిరారమణ గోవింద. అందరూ కూడా 2 చేతుల పైకెత్తి చెప్పాలి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. సౌభాగ్యమస్కీదత్వాజాతాస్తు విపరీతనా లక్ష్మీరమణ గోవింద గోవింద. సుమంగళీర్యం వదో నిమాగం సమేత పశ్యదాయాదాస్వం విపరీతనామీఢస్సు పుత్రాగో శుభగాంగృణు దశా శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. లక్ష్మీ సవిభ్రమ లోక శుభ్రో విభ్రమ చక్షుషే చక్షుషే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం. శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరణీ తటే రమయ రమమానాయ వెంకటేశాయ మంగళం. అందరూ కూడా 2 చేతుల పైకెత్తి చెప్పాలి. ఇందిరారమణ గోవింద గోవింద. ఏడుకొండలవాడ గోవింద గోవింద. ఇందిరారమణ గోవింద గోవింద. తదేవ లగ్నం సుదినం తదేవ తారాగ్రేగం స్మరామి. శ్రీమత్పూర్ణసుధాంశ శోభితతనః శుక్లాంబరః సుందరః సత్వాఢ్యస్సు చతుర్భుజः శుభనిధిర్విష్టాభీష్టఫలప్రదాన నిపుణస్య స్వేత్ప్రసన్నాననః పాయాద్వో భగవాన్ పురాణ పురుషః కుర్యనే సావధాన. శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. శ్రీ సాకేతపురీశ్వరే దశరథే పుత్రీయ నామ్యద్వరే క్షీరాన్నం ప్రతిపాదయద్యధిగతం దుష్ట్యావదోప్య స్వయం కృత్వాత్మానవవాతరక్షితదలే యోసో చతుర్దాహరి సశ్రీమాన్ జగదేకమోహనవపర్ దత్యాత్ సదా మంగళం. ధాదేయానుచరో నిశాచరవధూ ప్రాణాపహర్తామకా రామరూప విలసద్దేవో జగద్రక్షకః పాజాత్వో భగవాన్ పురాణ ఘుమ ఘుమాయమాన భ్రంగ సకల్లాల వేళితస్య మంజరీకృతభేణవమంజరీలాలితస్య మహాదరంగణే సంగ సమద్భూత మంగళ భంగ శృంగారస్య సకల గుణాధారవయ పారావారస్య మధ్యప్రదేశే హారనేహార పటేర కర్పూర ప్రభాధక ధగాయమాన ధవళ ద్వీపే సంతాన సందతోద్యాన పరివృత
ధీమతే మృతపరిపూరితపరిఘావలయితే హిరణ్య ప్రాకార ప్రకాశమానే నారాయణస్య పదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య వేజండ్లగ్రామ క్షేత్రాధిష్ఠితస్య శ్రీ భూనీలా సమేత శ్రీ శ్రీనివాస స్వామిన ప్రసాదేన సంవత్సర అయన ఋతుమాసపక్షతిథివార నక్షత్ర లగ్న హోరాద్రే కాణనవాంస ద్వాదశాంస త్రింశాంస త్రింశదంశకాః నిరంతరమనుకూలాః శుభే శోభనాః స్వస్తి సర్వే గ్రహాః సునక్షత్ర శుభ ఏకాదశస్థాన ఫలదా వరదా సుప్రసన్న శుభ భవంతు గట్టిమేళం అఘోర చక్షురపదిగ్నేర్భ్య సుమనా చతుష్పదే ధ్రువందే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రస్యాగ్నిశ్చ రాష్ట్రం. అందరూ కూడా చక్కగా రెండు చేతుల పైకెత్తి చెప్పాలి. ఏడుకొండల వాడ గోవింద. శంకరుష్పదే లక్ష్మీరమణ గోవింద గోవింద. ధ్రువందే రాజా వరుణ ధ్రువం దేవో బృహస్పతి ఇందిరారమణ గోవింద గోవింద. రమణ గోవింద 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 గోవింద. స్వామినః దేవస్య దేవ్యోః గుడజీరకధారణ ముహూర్త కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థ ప్రదాజినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. పరస్మై బ్రహ్మణే పూర్ణకామాయ పరమాత్మనే శ్రీయుంజే పరదత్వాయ వెంకటేశాయ మంగళం. అందరూ కూడా చక్కగా రెండు చేతుల పైకి నమస్కారం చేసుకొని చెప్పాలి. ఇందిరారమణ గోవింద గోవింద. వీరేంద్రపుర నివాస గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస గోవింద గోవింద. మహోత్సవంలో శుభముహూర్తము అని చెప్పేసి మన పెద్దవాళ్ళంతా కూడా శిరస్సు వంచి చక్కగా స్వామికి సాక్షాత్ విష్ణుమూర్తిగా స్వామిని దర్శిస్తూ వెంకటేశ్వర స్వామికి కన్యాదానం చేస్తున్నాం కాబట్టి అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి చెప్పండి. ఇందిరారమణ గోవింద గోవింద. కన్యాంకనక కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం సంప్రయచ్ఛామి ధర్మకామార్థ సిద్ధజే విశ్వంబరా సర్వభూతా సాక్షిణః సర్వదేవతా ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః బ్రహ్మదృప్తి దదామి ప్రజాపతిస్త్రిజాం యశః ముష్కజో న తథాత్సవం కామస్య తృప్తిమానందమిహితస్తవః శ్రుత్వేవ కామస్య తృప్త్యాని దక్షిణానాం ప్రతిగ్రహే మనసశ్చిత్తమాకూతిం వాచः సత్యమసీమహి పశూనాన్ రూపమన్నస్య యశస్త్రీస్త్రయతాం మయీ యదాహమస్యాతృవగ్గుస్త్రిజే పుమాన్ను యదా స్త్రీ తృప్యతి పుగుంసి ప్రియే ప్రియాత్ ఏవో భగశ్చ దశమవిఘ్నం కామయతే ఇంద్రాపుత్ర యస్యాం హిరణ్యం విందేయం గామస్వం పురుషానహం అశ్వపూర్వాన్ రథమత్యాం హస్తినాద ప్రబోధిని శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీర్పయే శ్రియం రాం ప్రభాసాం యశసా సమర్పయామి. సృజే జాత సృజ నిర్జాజ సృజ గోవిందా దదాతి గోవిందా నామమృత ధాత్రీరమణ గోవిందా సమితామిత గోవిందా ప్రజాపతి స్వమగో రాజా నమసృజతాన్ తంత్రయో యో వేదాన్మసృజ్యంతా తాన్ హస్తే గురుదా సీతా సావిత్రి
మాంగళ్యతండునా నేనా లోకరక్షణ హేతునా కండే భద్నామి శుభగే రక్షమాం భువనత్రజం. లక్ష్మీరమణ గోవింద 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 గోవింద. శ్రీదేవ్యాః మేదినీ దేవి గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అగో రాజా నమసృజత తంత్రయో వేదాన్వసృజ్యంతాం తాన్ హస్తే గురుతా అదః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా కంఠే భద్నామి శుభగే రక్షమాం భువనత్రయం. శ్రీదేవ్యాః భూదేవ్యాః గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 వేణుల నివాస శ్రీనివాస గోవింద గోవింద గోవింద. గోవింద. అగ్నిందోతం వృణీమహే హోతారం విశ్వవేద సజాపతేర్యత్సహజం పురస్తాద్ ఆయుష్యమగ్ర్యం ప్రతిముంజుభంగ్యజ్ఞోపవీతం బలమస్తు తేజః. బలమస్మై ప్రతిముంజామ్యాజుషా వర్చసా బ్రహ్మవర్చసా చైనద్యజ్ఞోపవీతం దదామి స్వామినః. గోవింద గోవింద గోవింద. అనందరాజాయ సర్వస్తోమోతిరాత్ర ఉత్తమమహర్భవతి సర్వస్యాప్యే సర్వస్య నిత్యే సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతే. కాండాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. లక్ష్మీరమణ గోవింద గోవింద రమణ గోవింద గోవింద. అవమధ్యాచమృడయా త్వామవస్యురాజకే స్వాహా. రాజామి బ్రహ్మణ వందమానస్తదాశాస్తే యజమానో హవిర్భిః అహేణమానో వరుణేహ భోద్యురుజగం సమానాయుః ప్రమోషే స్వాహా. అగ్నే వరుణస్య విద్వాన్ దేవస్య హేడో వయాసి శ్రేష్ఠ యస్మత్ స్వాహా. అగ్నే వమో భవోతేనేదిష్ట్వా అస్యావషతో వ్యష్టో అవయక్ష్మణో వరుణగం ప్రధానో వ్రీహిమృడీకగం సుహవో నయేధి స్వాహా. అయాస్యజా సన్మనసా హితః అయాసన్ హవ్యమూహిషేయానో దేహి వేషజగ్గు స్వాహా. భూస్వాహా ఓం భవ స్వాహా ఓం శువ స్వాహా ఓం భూర్భువస్సువ స్వాహా. అనుమదేన్వమగ్గుస్తా స్వదేన్వమగ్గుస్తా దేవదవిద ప్రాసావీః. దీర్ఘాయురస్తు మే పతిరేదంతాజ్ఞాతయో మమ స్వాహా. దీర్ఘాయురస్తు మే పతిరేధంతా జ్ఞాతయో మమ స్వాహా. ఇమాం రాజ్యాన్నావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సమ్మననాం సదగ్నిరనుమన్యతా. నార్యుపబ్రూతే నౌలాజ్యాన్నావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేదంతాజ్ఞాతయో మమ స్వాహా. దీర్ఘాయురస్తు మే పతిరేధంతా జ్ఞాతయో మమ స్వాహా. ఓం స్వాహా ఓం భవ స్వాహా భూగోం శుభ స్వాహా.
कर्मणाचरेरजम्यध्वान्यो नमिहाकर अग्निष्ठस्विष्टकृद्वान् सर्वज्ञस्विष्टकं दोहदङ्गरोद स्वाहा अग्रे सृष्टकृते सौतवताहुतेनाङ्गामानाकं समर्थयित्रे स्वाहा अग्नजे स्वाहा अग्रे नादाय स्वाहा अग्नजे नवदजे स्वाहा प्रजापतये स्वाहा इंद्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यः स्वाहा अभ्यो देवताभ्यः स्वाहा सर्वत्रैवाधिष्ठकं सर्वत्रैवानाधिष्ठं दैवतमस्मै स्वाहा अग्नजे सृष्टकृते स्वाहा वास्तवते नमो वास्तवते स्वाहा आत्मना मिन्दा भूतग्निस्तत्पुनराः जातवेदा विजर्षणि ॐ मृतधान विद्वान् प्रजापतये स्वाहा जय बोलो यज्ञ पुरुष नारायण भगवान की जय भक्त स्वाहा वेदिनी भक्त स्वाहा जर भक्त स्वाहा पृथ्वी भक्त स्वाहा औषध वनस्पति गंधर्वार शैव भक्त स्वाहा स्वाहा वेदिनी जीर्णक स्वाहा पृथ्वी जीर्णक जीर्णक स्वाहा पृथ्वी जीर्णक स्वाहा औषध वनस्पति गंधर्वार शैव जीर्णक स्वाहा विश्वेभिर्देवेभिरङ्गान् दिव्यन्न भोगच्छति स्वाहा दिदेनो स्वाहा नमदेनो स्वाहा सरस्वतीनो स्वाहा देवसवि अप्रासादि पवित्रमसि पवित्रमे भूजा स्वाहा पूर्णस्य तेनाहण्डेजस्वी भूजा संहितेऽग्निवर्चस्तेनाहम् इदं विष्णुर्विजक्रमे त्रेधानि ददे पदं समूढमस्य भागं सुरे त्रीणि पदा विजक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् विष्णो कर्माणि पश्यत यतो व्रतानि वस्वसे इन्द्रस्य युज्यस्सखाम् विष्णो परमं पदकं सदा पश्यन्ति शूरयः ॐ नमो वेङ्कटेशाय దివిలోకము నుండి భువికి దిగి వచ్చిన శ్రీ విష్ణువు దివిలోకము నుండి భువికి దిగి వచ్చిన శ్రీ విష్ణువు తిరుమలలో వెలుగుచుండే తిరునాథుడు వెంకటేశుడు వెంకటేశుడు దివిలోకము నుండి భువికి దిగి వచ్చిన శ్రీ విష్ణువు తిరుమలలో వెలుగుచుండే తిరునాథుడు వెంకటేశుడు వెంకటేశుడు సప్తగిరులపై నుండి సౌభాగ్యములిచ్చుచున్న అమిత మహిమ నిధులమూర్తి ఆది లక్ష్మీనాథుండు పాహి పాహి అనుచు జనులు ప్రార్థించుచుండగా ప్రారబ్ధము తొలగించుచు ప్రాణదానమిచ్చు స్వామి దివిలోకము నుండి భువికి దిగి వచ్చిన శ్రీ విష్ణువు తిరుమలలో వెలుగుచుండే తిరునాథుడు వెంకటేశుడు వెంకటేశుడు
ఇలవేల్పువు నీవనుచు ఇంపుగా ప్రార్థించగా పరమ పూజ్య భావమిచ్చి పండితులను చేయువాడు పూర్వకాల స్వప్నములు పూర్తి చేసి భక్తులకు అన్ని వేళల తోడుండును ఆనంద నిలయుండు దివిలోకము నుండి భువికి దిగి వచ్చిన శ్రీ విష్ణువు తిరుమలలో వెలుగుచుండే తిరునాథుడు వెంకటేశుడు వెంకటేశుడు వేడుచున్న వారలను వెతల నుండి బాపుటకు తరలివచ్చు శ్రీ స్వామి తానే గొప్ప అతిథిగాను నామమ్ము తిలకమ్ము నరులను దుటదిద్దగానే గ్రహ బాధలనన్నిటినీ గల్లంతు చేయు స్వామి దివిలోకము నుండి భువికి దిగి వచ్చిన శ్రీ విష్ణువు తిరుమలలో వెలుగుచుండే తిరునాథుడు వెంకటేశుడు వెంకటేశుడు కోటాను కోట్ల జనుల కోర్కెలన్నీ తీర్చుచుండు భూలోక వైకుంఠము భూరి తిరు వెంకటాద్రి వేజండ్లపురవాసుడను వెంకట కాళీ కృష్ణుడనేను కలియుగాన జనులకిత్సు కరుణామృత ధనమిదియే వేజండ్లపురవాసుడను వెంకట కాళీ కృష్ణుడనేను కలియుగాన జనులకిత్సు కరుణామృత ధనమిదియే దివిలోకము నుండి భువికి దిగి వచ్చిన శ్రీ విష్ణువు తిరుమలలో వెలుగుచుండే తిరునాథుడు వెంకటేశుడు వెంకటేశుడు